భారీ అంచనాల మధ్య రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమాను చూసేందుకు మెగా అభిమానులు థియేటర్ల దగ్గరకు బారులు తీరారు. విజయవాడలో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలంతో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సుమా ఉపేందర్ అందిస్తారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫిలిం గానే వచ్చేసింది ప్రేక్షకుల ముందుకి. ఇప్పటికే మెన్షన్స్ లో కూడా రిలీజ్ అవ్వడంతో కూడా ప్రేక్షకులు అలాగే అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కాబట్టి అసలు ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఎలా ఉందో ఏంటని అడుగుతాం. తమన్ గారి సాంగ్స్ ఫిల్మ్ ఎలా ఉందంటారు? ఎలా ఉందంటారు? పాటలు ఇన్ని ఎలా ఉన్నాయి అంటారు? చెప్పండి, ఫిలిం ఎలా ఉందంటే పాటలు కానీ ఎలా ఉన్నాయి అంటారు? సినిమా బాగాలేదంటారు, ఎందుకంటారండి? శంకర్ డైరెక్షన్ శంకర్ గారు అభిమానులుగా వచ్చాము. సినిమా అయితే నాకు ఏ ఒక్క డైలాగ్ కూడా కొంచెం ఇంటర్వ్యూలు తర్వాత ఒక 30 గంటలు చాలా బాగుందండి సినిమా. దాని తర్వాత జరగండి సాంగ్ సినిమాకి న్యాయం జరిగింది. తర్వాత సాంగ్స్ అన్ని కూడా శంకర్ మార్కెట్ అసలు ఏది కొత్తగా అదే ఓవర్ అయిపోతుందండి. ఒక 2 సినిమాలు ఒక సినిమాలు అయితే చూడొచ్చు, కానీ ప్రతిదీ రిపీట్ గా అదే యాక్షన్ కూడా ఈ సినిమాలో అయితే ఓవర్ అనిపించింది. ఎలా ఉందంటారు? అలాంటి సినిమా అన్బ్రేకబుల్ అన్న తక్కువేనన్న బాబు. ఆడి కూడా అంతే, సినిమా కొట్టేశాం. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. సినిమా బొమ్మలు చూడు. ఇంకా 3 సినిమాలు వస్తున్నాయి. వెంకటేష్ కొడుకు సూపర్ సినిమా మేడం. అది అభిమానుల వరకు అయితే చూసుకుంటే కానీ ఫిలిం చాలా బాగుందని అంటున్నారు. ప్రెసెస్ తమను కొట్టిన సంగీతం అయితే చాలా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఎందుకో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయలేదని చెప్పి అభిమానులు అయితే కొంచెం అసహ్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎట్టకేలకైతే కానీ సినిమా మాత్రం మొత్తం పొలిటికల్ డ్రామాలో నడిచింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కొంచెం చూడలేమని అంటున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓన్లీ ఒక్క 15 మినిట్స్ అయితే సినిమా బాగుందని అంటున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఓన్లీ అయితే రామ్ చరణ్ అభిమానులు అయితే ఉన్నారు.